ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో తండ్రి అయిన దేవుడు సమాధానకర్త. తన బిడ్డలుగా ఉన్నటువంటి విశ్వాసులు తండ్రి ఎటువంటి సమాధానాన్ని ఆయన కలిగి ఉన్నారు, ఎటువంటి సమాధానాన్ని ఆయన ఇతరులకు అందిస్తున్నారు, అటువంటి సమాధానాన్ని ఇతరులకు మనం అందించవలసిన బాధ్యత ఉంది. సమాధాన పరచగలిగితే మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అని పిలువబడతాం అని
దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. అందుకని యోబు గ్రంథములో 22వ అధ్యాయములో 21వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. సమాధానకర్తతో మనం సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. రెండవ మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు, అలాగే మీకు మేలు కలుగుతుంది. ఒకటి, మనము సమాధానము కలిగి ఉంటే సమాధానాన్ని మనం పొందుకుంటాం. మనస్సులో ఒత్తిడి ఉండదు, తిరుగుబాటు ఉండదు, కక్ష ఉండదు, కార్పణ్యము ఉండదు. ఒక దినాన్న బుద్ధుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తన నోటికి వచ్చినట్లల్లా తాను తిడుతూ ఉన్నాడట. తిట్టి అలసిపోయి తిట్టే వ్యక్తి అట గౌతమ బుద్ధుడు అన్నాడట, ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యాయా? ఇన్ని భయంకరమైనటువంటి మాటలు నేను మాట్లాడుతుంటే నీ కొరకు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు గౌతమ బుద్ధుడు ఒక చక్కటి మాట చెప్పాడట. ఒక వ్యక్తి ఏదైనా బహుమానాలు తీసుకుని వచ్చి ఇతరులకు ఇచ్చినప్పుడు అది అతను తీసుకుంటే అది అతనికి సొంతమవుతుంది. తెచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఎదుటి వ్యక్తి పుచ్చుకోకపోతే తెచ్చిన వ్యక్తి దగ్గరే ఉండిపోతాయి. మీకు అర్థమయ్యి ఉంటాయి ఈ మాటలు. అలాగున నీవు ఇన్ని మాటలు కూడా నన్ను హర్ట్ చేసేలాగా, గాయపరిచేలాగా భయంకరమైనటువంటి మాటలను మాట్లాడా, అయితే నేను వాటిని రిసీవ్ చేసుకోలేదు. అంటే అర్థం ఏంటంటే నీవు తిట్టినటువంటి తిట్లు అన్నీ కూడా నేను వాటిని రిసీవ్ చేసుకోలేదు కాబట్టి అవి తిరిగి నీకే వస్తాయి అని చక్కటి మాట చెప్పాడట. అంటే అతడు తిట్టినటువంటి తిట్లు అతడు మనస్ఫూర్తిగా తీసుకుని ఉంటే అతని యొక్క గుండె మండిపోతుంది, తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి ప్రభు యొక్క మాటలు కూడా చూస్తూ ఉంటున్నప్పుడు సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. రెండవ మాట ఆలోచన చేస్తే సామెతల గ్రంథములో 12వ అధ్యాయములో 20వ వచనములో, కీడు కల్పించే వారి హృదయంలో ఏముంటదట? మోసం ఉంటదట. వారి హృదయంలో మోసం ఉండబట్టే వారు కీడు కలిగించాలని, ఇతరులను నష్టపరచాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాధాన పడాలి మీరు. ఎందుకు వచ్చిన సమస్యలు, గొడవలు అని ఎవరైతే ఈ సమాధాన పరచటానికి ఆలోచన చెబుతారో, ప్రయత్నాలు చేస్తారో వారట సంతోషభరితులుగా ఉంటారట. ఏమండి, మన ఎదురుగా ఒక ఇనుపరాడు బాగా ఎర్రగా కాలి ఉంది. అది పట్టుకున్న వాడికి కాలుతుందా, లేకుండా చూస్తూ ఉన్నవాడికి కాలుతుందా? పట్టుకుంటే కాలుతుంది. మన ముందు ఎన్నో ఇటువంటి సమస్యలు, శోధనలు, వెక్కిరింపులు, అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు కలుగు చేస్తుంది లోకం. మనకు తెలుసు, ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ. అవన్నీ కూడా మనం ఒకవేళ మనం స్వీకరించగలిగితే మనకు బర్నింగ్ అనేది ఉంటుంది. కాలిన ఇనుప రాడ్డు మనం చూస్తూ ఉంటే దానివల్ల మనకి గాయాలు రా, బొబ్బలు పుట్టవు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది ఇక్కడ చక్కటి సమాధానపరచుటగా ఆలోచన చెప్పువారు సంతతి వారట ఎలా ఉంటారని ఆలోచన చేస్తే సంతోషంగా ఉంటారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం
7వ వచనములో సువార్త ప్రకటించొచ్చు. చక్కగా ఈ మాటలో మనం విందాం. సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. సువార్త ప్రకటించొచ్చు. రెండవది సమాధానాన్ని చాటించాలి. సమాధానాన్ని చాటించొచ్చు. మూడవది సువర్తమానాన్ని ప్రకటించాలి. సువర్తమానాన్ని ప్రకటించొచ్చు. రక్షణ సమాచారాన్ని ప్రచురించాలి. ఏంటండి? రక్షణ సమాచారాన్ని ప్రచురించే వాని పాదములు ఎంతో సుందరముగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈవేళ వాక్యానికి ఒకవేళ వీటిలో ఈ మాట తీసుకుంటే సమాధానము నువ్వు చాటించగలిగితే ఎందుకు వచ్చిన సమస్య, ఎందుకు వచ్చిన గొడవ అని ఇతరులను మనం ఒకవేళ దారి మార్చగలిగి సమాధాన మార్గంలో నడిపించగలిగితే ప్రభు అంటున్నటువంటి మాట నీ పాదాలు ఎంతో సుందరంగా ఉంటాయి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ముగింపుగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనములో శిష్యులతో అంటున్నారు, మీరు ఏ పట్టణములన్నా ప్రవేశించినప్పుడు లేక గ్రామంలో మీరు ప్రవేశిస్తూ ఉంటున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో మీరు విచారించాలి. ఎందుకంటే ఆ గ్రామము లేక ఆ పట్టణము లేక ఆ పల్లెలో ప్రవేశించిన అందరూ ఒక విధంగా ఉండరు కదా. అనేక రకాలు, డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ మెంటాలిటీస్, వాళ్ళందరూ అనేక రకాలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ప్రవేశించినప్పుడు వారిలో ఎవరు యోగ్యులను నువ్వు ఎంచుకుంటావో నువ్వు విచారణ చేయి. నీవు మరలా అక్కడ నుండి వెళ్ళు వరకు కూడా మీరు ఆ ఇంటిలో నివసించండి, బస చేయండి. ఎవరింటిలో? యోగ్యులు అయినటువంటి వారి ఇంటిలో మీరు వెళ్ళు వరకు బస చేయడు. 12వ వచనంలో ఆ ఇంటిలో ప్రవేశించచ్చు. నువ్వు చెప్పే శిష్యులకు చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వు ఆ ఇంటికి ప్రవేశిస్తున్నప్పుడు వారికి శుభమని నువ్వు చెప్పు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, నువ్వు చెప్పినంతట్లో కదా ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం వారికి ఆ ఇంటి మీదకి వస్తుంది. అలాగూ మన జీవితాల్లో మనము సమాధానము కలిగి ఉండి ఇతరులను సమాధానపరచి నిన్ను చేర్చుకునే వారి గృహాలకు సమాధానాన్ని ప్రకటించే వారిగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించు. ఉదయకాలం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. ఎండ వేడిమ వలన నాయన బలహీనతలతో ఉన్నవారిని, అనారోగ్యాలతో ఉన్నవారిని దర్శించి స్వస్థపరచు. నాయన సహించలేనటువంటి వ్యాధి బాధలతో ఉన్నవారిని ఈ ఉదయకాలం బిడ్డల ఆరాధనలో ఉంటుండగా నీ యొక్క గాయపడిన హస్తముతో వారిని ముట్టి వైద్యులు ఇవ్వలేని పరమ స్వస్థత పరమ దేవుడు నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు, జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ప్రభువా నీవు వారికి విజయాన్ని కలుగొచ్చి గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచు నాయన. నాయన నువ్వే సమాధానకర్తగా సమాధానాన్ని అనుగ్రహించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాల తోడు సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.